హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోతో నేను ఒక బ్యూటిఫుల్ డిఐవై చేద్దాం అనుకున్నా. నేను యాక్చువల్లీ లాంగ్ బ్యాగ్ ఒక డెనిమ్ జాకెట్ కొనుక్కున్నాను. దాని షేడ్ నచ్చి అది ప్లెయిన్గానే వేసుకోవాలి అని చెప్పి కొనుక్కున్నా. బట్ నాకు తర్వాత అనిపించింది ఐ నీడ్ టు పెయింట్ సంథింగ్ అని. ఎందుకంటే నేను అర్బానిక్లో ఒక జాకెట్ చూస్తే అది 3500 జస్ట్ హ్యాండ్ పెయింటింగ్, అది కూడా ఫిల్లింగ్ మాత్రమే. దానిలో ఏమి మాస్టర్ షేడింగ్స్ కానీ టెక్నిక్స్ కానీ లేవు. సో నాకు అనిపించింది నేను ఒక ట్రై చేద్దామని. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో నుంచి నేను చేసే ప్రతి డిఐవైని ఒక ప్లేలిస్ట్ తయారు చేసి పెడతాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం నుంచి నేను చేసిన ఫస్ట్ డిఐవై నుంచి నాకు ప్రతి డిఐవై వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. సో అందుకని చెప్పి నేను ఈ డిఐవై సిరీస్ అన్నిటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దానికి ఒక సిరీస్ నేమ్ పెడదాం అనుకుంటున్నా. దాన్నే క్రియేట్ విత్ కాంతి అని చెప్పి. సో ఈ వీడియో నుంచి ఈ డిఐవై వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ ఆప్షన్లో చూస్తే నా ఛానల్లో వరుసగా వస్తాయి. అది ఆ ప్లేలిస్ట్ పేరు క్రియేట్ విత్ కాంతి. సో వెల్కమ్ టు క్రియేట్ విత్ కాంతి సిరీస్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నేను తీసుకున్న డెనిమ్ జాకెట్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో 395 రూపీస్కి ఎంతకో తీసుకున్నాను లాంగ్ బ్యాగ్. అండ్ సమ్ సేల్ జరిగినప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది షేడ్ అండ్ ప్లెయిన్గా నాకు నచ్చి తీసుకున్నా. అది తీసుకున్నాక నాకు అనిపించింది దీని మీద ఏమన్నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లాగా పెయింట్ ఏదైనా చేస్తే బాగుంటుంది, కొంచెం యూనిక్గా అని. బట్ ట్రెడిషనల్ పెయింటింగ్ కాకుండా సమ్ గుడ్ నైస్ కార్టూన్ క్వర్కీ ప్రింట్ వేయాలనిపించింది. అందుకని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ మీరు డెనిమ్ జాకెట్ తీసుకుని ఫ్రంట్ సైడ్ పైన బటన్ కింద బటన్ పెట్టేసి రివర్స్లో పెట్టుకోండి. పెట్టుకుంటే వెనకాల చూస్తే మనకి 3 పార్టీషన్స్ ఉంటాయి. ఎందుకంటే 3 ముక్కలుగా తీసుకుని ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తారు. అందుకని చెప్పి మిడిల్ పార్టీషన్లో మనం డిజైన్ వేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం సెట్ చేసుకోవాలి. మనం ఒక డిజైన్ని టెంప్లెట్ తీసుకోవాలి. అంటే జిరాక్స్ కానీ లేదంటే అది ప్రింట్అవుట్ కానీ తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు ఆ టెంప్లెట్ని ఆ మిడిల్ పార్టీషన్లో పెట్టి సెట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి డిజైన్ని అది అని చెప్పి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేసేసుకోవాలి, ట్రేస్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లూ కార్బన్ యూజ్ చేశాను. మీరు దయచేసి బ్లూ కార్బన్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈ బ్లూ కార్బన్ స్మడ్జ్ అయిపోయినప్పుడు పెయింట్లో కలిసిపోతుంది లైట్ కలర్ యూజ్ చేసినప్పుడు. అందుకని వైట్ కార్బన్స్ దొరుకుతాయి, అవి యూజ్ చేయండి. ఫిజికల్ బుక్ స్టేషనరీ స్టోర్స్లో లేనప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి, దొరుకుతాయి. అమెజాన్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోండి. అండ్ మొత్తం సెట్ చేసుకుని ఎక్కడ వేయాలన్నీ చూసుకున్నాక బటన్స్ ఫస్ట్ పెట్టిన జాకెట్ బటన్స్ రిమూవ్ చేసేసి నీట్గా సర్ఫేస్ మీద స్ప్రెడ్ చేసుకోండి జాకెట్ని. అప్పుడు పెట్టి ట్రేస్ చేయడం స్టార్ట్ చేయండి. ట్రేస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని లైన్స్ మనం మర్చిపోతాం. అందుకే చెప్తున్నాను, అవుట్లైన్ డిజైన్ ఉంటుంది. గూగుల్లో సర్చ్ చేస్తే మనం ఏ డిజైన్కైనా సరే అవుట్లైన్ డిజైన్ సెపరేట్గా ఇమేజ్ దొరుకుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ట్రేస్ చేస్తే బెటర్. లేదంటే మనం కొన్ని లైన్స్ వదిలేస్తాం, అవి తర్వాత మనం చేతితో డ్రా చేయగలిగినా కూడా వాటి షేప్స్ అవి మనం చూస్ చేసుకున్న పిక్చర్కి తగ్గట్టుగా ఉండవు. అందుకని చెప్పి ఎక్కడో ఒక చోట తేడాగా కనబడచ్చు. దానివల్ల నేను చెప్తున్నాను, ఇలా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్స్ కలర్ ప్రింట్అవుట్స్ తీసుకోవద్దు. కేవలం అవుట్లైన్ ప్రింట్అవుట్స్ మాత్రం తీసుకుని ట్రేస్ చేసుకోండి. హ్యాండ్తో వేసేయగలమంటే వేసేసుకోండి, కానీ అన్నిసార్లు అన్ని డిజైన్స్కి హ్యాండ్తో డ్రా చేసేస్తే నీట్గా రాకపోవచ్చు. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇదేమి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు. చాలా సింపుల్గా గబగబా అయిపోయే ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ నేను ఏమీ షేడింగ్ టెక్నిక్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఫిల్లింగ్ టెక్నిక్స్ మాత్రమే యూజ్ చేశాను. అండ్ ఇది మొత్తం డ్రా చేశాక చూపిస్తా చూడండి. కొన్ని లైన్స్ నేను మిస్ అయిపోయాను. అవి హ్యాండ్తో కాకుండా మళ్ళీ పేపర్ పెట్టి టెంప్లెట్ కార్బన్ నీట్గా పెట్టి మళ్ళీ డ్రా చేయాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పి డ్రా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకుని అన్ని లైన్స్ డ్రా చేసామా లేదా చెక్ చేసుకుంటూ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే పప్పులో కాలేస్తాం, మన పెయింటింగ్ ఎక్కడో ఒక చోట దెబ్బైపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు చూస్తే ఇక నేను మొత్తం డ్రా చేసేసింది కనిపిస్తుంది చూడండి. అండ్ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కలర్ తీసుకుని అది పైనుంచి కిందకి ఫిల్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఫస్ట్ రెడ్ కలర్ తీసుకుని బౌ ఫినిష్ చేసి అండ్ దెన్ హ్యాండ్స్ చేశాను. ఇందులో ఫస్ట్ నేను రెడ్ కలర్ వేసేసాను. ఒక కలర్ కంప్లీట్గా వేసాక ఇంకొక కలర్లోకి
వెళ్ళడం బెటర్ అని ఫస్ట్ రెడ్ కలర్ వేసాను. అండ్ ఇది ఈజీగానే క్విక్గానే డ్రై అయిపోతుంది అండ్ కింద కూడా ఏం అంటుకోవట్లేదు. సో ఫస్ట్ రెడ్ కలర్ అయింది. నేను ఫస్ట్ రెడ్ కలర్ వేసేసి చూపించి వేస్తున్న క్లిప్పింగ్ పెట్టాను. ఎందుకంటే నేను ఫస్ట్ రెడ్ కలర్ బౌ దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఫిల్ చేసుకుంటూ, అంటే అది టాప్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆ మినీ మౌస్ది బౌ ఫినిష్ చేస్తాను. రెడ్ కలర్ ఫినిష్ చేసేసి ఎక్కువ లేదు యాక్చువల్లీ. అండ్ దెన్ హ్యాండ్స్ మధ్యలో చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఫిల్ చేయడానికి ఫినిష్ చేశాను. పైన ఫినిష్ చేసుకుని కిందకి వెళ్తే మనకి ఆ పెయింట్ హ్యాండ్స్కి దానికి అంటుకోకుండా అండ్ ఫ్యాబ్రిక్ మీద కూడా పక్క పక్కన స్ప్రెడ్ అవ్వకుండా అంటుకోకుండా నీట్గా ఉంటుందని చెప్పి పైనుంచి కిందకి వేసుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ అదే మెథడ్ అనమాట, అలాగే చేయాలి. ఇంకొక విషయం చెప్తాను, ఇది జస్ట్ ఫిల్లింగ్ మెథడ్. దీంట్లో నేను ఏమి షేడ్స్ తీయడం అలాంటివి ఏం చేయలేదు, జస్ట్ ఫిల్లింగ్ అంతే. ఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇది అయిపోయాక మళ్ళీ పైన పార్ట్ ఏంటి, బౌలో వైట్ కలర్ ఫిల్ చేయాలి. ఆ వైట్ కలర్ ఫిల్ చేశాను అనమాట. సో నేను ఇంకొక విషయం ఏం చెప్తానంటే, ఇది ఫ్యాబ్రిక్ పీల్చేసుకుంటుంది, డెనిమ్ కాబట్టి పెయింట్ని పీల్చుకుంటుంది. అండ్ ఇది స్మూత్గా రన్ అవ్వదు, బ్రష్ స్మూత్గా రన్ అవ్వదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంటుంది. డెనిమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైన్స్లా ఉంటుంది కదా, అండ్ లైన్స్ డైరెక్షన్లో వేయడం కుదరకపోవచ్చు, అందుకని చెప్పి రఫ్గా అనిపిస్తుంది మనం ఏ బ్రష్ యూజ్ చేసినా. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బ్రష్ ఏంటంటే పాయింట్ బ్రష్. ఇది వైట్ ఫిల్లింగ్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి పాయింట్ బ్రష్ యూజ్ చేశాను. ఇక్కడున్న పొల్కా డాట్స్ ఫిల్ చేశాను, ఐస్లో ఫిల్ చేశాను వైట్, అండ్ దెన్ నోస్లో ఫిల్ చేశాను. ఈ 3 పార్ట్స్కి మాత్రం పాయింట్ బ్రష్ యూజ్ చేసి, హ్యాండ్స్కి ఎక్కువ వైడ్ ఏరియా ఉంది కాబట్టి నేను ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి హ్యాండ్స్లో వైట్ ఫిల్ చేశాను అనమాట. సో నేను ఇక్కడ 3 కైండ్స్ ఆఫ్ బ్రషెస్ యూజ్ చేశాను, ఒకటి ఫ్లాట్, ఒకటి రౌండ్, ఒకటి పాయింట్ బ్రష్. ఈ 3 యూజ్ చేశాను. ఈ 3 సరిపోతాయి ఈ పెయింటింగ్కి. అండ్ ఇది పెయింట్ కూడా ఆరిపోవడానికి పెద్ద టైం తీసుకోదు, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మనం పెయింట్ వేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నామో లేదో అని, ఎందుకంటే ఒక చోట డార్క్గా ఒక చోట లైట్గా అలా కనిపిస్తుంది అనమాట. సో వేసేటప్పుడే గమనించుకుంటూ లైట్గా ఉన్న చోట సెకండ్ టైం మళ్ళీ వేసేస్తూ ఉండండి, లేదంటే అది ఒక చోట డార్క్గా లైట్గా ప్యాచీగా కనిపిస్తుంది. అందుకని చెప్పి చెక్ చేసుకుంటూ వేయాలి. బ్లూ కార్బన్ యూజ్ చేసినందువల్ల ఏమైందంటే వైట్ అంత బ్రైట్గా కనబడలేదు, స్మడ్జ్ అయిపోయింది కార్బన్. అండ్ ఆ వైట్ కలర్లో అంతా బ్లూ స్మడ్జ్ అయిపోయి కార్బన్ అదంతా బ్రైట్గా కనబడలేదు. సో మొత్తం వేసేసాక మళ్ళీ వైట్ మీద 2 కోటింగ్స్ వేసామన్నమాట. సో అలా జరిగింది ఇక్కడి వరకు. గైస్ ఇక్కడ వైట్ కూడా ఫినిష్ చేసేసాను. అండ్ ఇంకా రెడ్, స్కిన్ కలర్ రెండే ఉన్నాయి. యాక్చువల్లీ ఇది అసలు టైం టేకింగే కాదు, ఇలాంటిది ఏ డెనిమ్ ప్యాంట్స్ మీద వేసుకోవచ్చు. అర్బానిక్లో ఇంకా సవానా బై అర్బానిక్ ఇలాంటి సైట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇవి ఇలా హ్యాండ్ పెయింట్ చేసినవి అరౌండ్ 2000 to 3000 ఉంటాయి. డెనిమ్స్ అండ్ డెనిమ్ ప్యాంట్స్, డెనిమ్ కోట్స్, డెనిమ్ షర్ట్స్ అవి. దానికంటే మనం ఇలా చేసుకుంటే ఇంకా బాగా కనబడుతుంది కదా. అండ్ మనం సెల్ఫ్గా చేసుకున్నది ఏదైనా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల నేను ఇలా ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది ట్రై చేయడానికి రీజన్ కూడా, నేను అర్బానిక్లో చూస్తే 3500 రూపీస్ ఉంది, ఓకే. అండ్ జూమ్ చేసి చూస్తే మనకి ఫ్యాబ్రిక్ కొంతవరకు క్వాలిటీ తెలుస్తుంది. నాకు అంత క్వాలిటీ కూడా బెటర్గా అనిపించలే. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇది షేడింగ్ అది మాస్టర్ పీస్ షేడింగ్ కూడా కాదు నేను చూసిన దానికి 3000 వేస్ట్ అనిపించింది. వై నాట్ బెటర్ ట్రై మై సెల్ఫ్ అనుకుని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వరకు అయింది. 1 అవర్ అయింది స్టార్ట్ చేసి. 1 అవర్ కూడా అవ్వలేదు, అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్లో అది డ్రా చేసి ఇంతవరకు పెయింట్ వేసాను అనమాట. ఇప్పుడు బ్లాక్ ఫిల్ చేసేస్తాను. సో ఇక్కడ నేను బ్లాక్ ఫిల్ చేయడానికి ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, ఎందుకంటే మిన్నీ మౌస్లో మ్యాక్సిమం బ్లాక్ ఎక్కడ ఫిల్ చేస్తామంటే ఇయర్స్ పార్ట్ అండ్ హెడ్ పైన, హ్యాండ్స్కి కొంచెం పార్ట్లో అంతే మనం బ్లాక్ ఫిల్ చేసేది మిన్నీ మౌస్కి. సో ఇక్కడ నేను ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఫిల్ చేస్తున్నా. పాయింట్ బ్రష్ అయితే ఇయర్స్ అండ్ ఫేస్ పార్ట్కి, అదే హెడ్ పార్ట్కి పాయింట్ బ్రష్తో ఫిల్ చేస్తే అవ్వదు, ఒక 15-20 మినిట్స్ దీనికే పట్టేస్తుంది.
అందుకని చెప్పి ఇది వైడ్ ఏరియా కాబట్టి దీనికి నేను ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి పెయింట్ చేస్తున్నాను బ్లాక్ వేసేటప్పుడు కూడా చూసుకోండి, ఎందుకంటే ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్ మీద ఉన్న లైన్స్ వల్ల మధ్య మధ్యలో కలర్ ఫిల్ అవ్వక లైన్స్లా కనిపించేస్తూ ఉంటాయి. సో మొత్తం వేసేసాక సెకండ్ కోటింగ్ వేయడం మర్చిపోకుండా వేయండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫేస్ పార్ట్లో స్కిన్ కలర్ వేసేస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది. అప్పుడు బ్లాక్ అవుట్లైన్ వేసుకోవడం. ఇప్పుడు నేను స్కిన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫెవిక్రిల్ హాబీ ఐడియాస్లో స్కిన్ కలర్ మనకి సెపరేట్గా దొరికేస్తుంది, అందుకని చెప్పి నేను ఆ బ్రాండే యూస్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఈ పెయింట్స్ ఏమవుతుందంటే మనం వాష్ చేసిన చిప్ అవ్వడం కానీ అలా అవ్వవు. మీకు ఇంకా కావాలంటే వార్నిష్ అది దొరుకుతుంది, ఫ్యాబ్రిక్ వార్నిష్. అది తీసుకుని ఈ పెయింట్ మీద పెయింట్ వేసేసి డ్రై అయిపోయాక వార్నిష్ పైన పామేస్తే సరిపోతుంది. ఎలాంటి మార్క్స్ చూపించదు వార్నిష్, ప్యాచెస్ లాగా. బట్ అది ఏంటంటే ఆ కాస్త ఫేడింగ్ అది కూడా కనిపించదు అని, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగే కదా, ఫెవిక్రిల్ హాబీ ఐడియాస్వి. సో మనం వేసినా కూడా అది వాష్ చేశాక ఏమి పోవడం అది జరగదు. ఇప్పటి వరకు అయితే నేను ఏ ఫ్యాబ్రిక్ మీద కూడా ఈ పెయింట్స్ పోవడం అది చూడలేదు. సో మొత్తం అయిపోయాక ఇలా ఉంది. దీనిపైన నేను మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసాను, అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. వేసి మళ్ళీ బ్లాక్ అవుట్లైనింగ్ అంతా వేసాక ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇలా ఉంది. ఇది ఎంత క్యూట్గా ఉందంటే నాకైతే భలే నచ్చేసింది. మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి చాలా మంచి DIYs తోటి వస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.